హీరోయిన్ రంభ 90s, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి మరి దాదాపు 10-12 ఏళ్ల వరకు ఎంతో టాప్ హీరోయిన్ గా అందరి మనసులు దోచేసుకున్నారు హీరోయిన్ రంభ. చాలా యంగ్ ఏజ్ లోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రంభ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. తనకంత యూనిక్నెస్, అలాగే తనకంత హైప్ రావడానికి కారణం తన అందం, అభినయంతో పాటు అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్. సో అమ్మాయిల్లో ఆ రోజుల్లో అంత ఫాస్ట్ గా అదిరిపోయేటువంటి అందాలతో యాక్ట్ చేసే వాళ్ళంటే నిజంగా చాలా తక్కువ. సో ముఖ్యంగా తన బాడీకి సంబంధించినటువంటి అందచందాలే కాకుండా డాన్సింగ్ స్కిల్స్ తో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు రంభ. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో భారీ హిట్స్ ని సాధించారు. ముఖ్యంగా ఆమె డాన్స్ కాంబినేషన్ లో చిరంజీవి గారు గాని బాలకృష్ణ కానీ ఎంతో అద్భుతంగా ఉండేది. 1976 జూన్ 5న జన్మించారు. రంభ అసలు పేరేమిటో తెలుసా? విజయలక్ష్మి. సో మొత్తానికి మన తెలుగు వారి హీరోయిన్ గా ఈమె గురించి చెప్పుకోవచ్చు. సో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు నటించారు. కేవలం తెలుగే కాదు, 7 ప్రాంతీయ భాషలో నటించిన ఏకైక హీరోయిన్ రంభ. మొత్తానికి ఆమె డాన్సింగ్ స్కిల్స్ అయితే ప్రేక్షకులని ఎంతో అద్భుతంగా అయితే మెస్మరైజ్ చేస్తాయి. సో హీరోయిన్ రంభ ప్రస్తుతం ఫారెన్ లో సెటిల్ అయి అడపాదడపా అవకాశాలు వస్తే బుల్లితెరపై కనిపిస్తున్నారు, కానీ మరి బిగ్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించలేదు. సో హీరోయిన్ గా చేసినటువంటి రంభ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారలేను అంటూ చెప్తోంది. కాబట్టి స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ తన అందంతో అదే రేంజ్ లో అయితే అలరిస్తోంది. సో తన పిల్లలతో పాటు అప్పుడప్పుడు చేసే వీడియోస్ తో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ ఆ ఫ్యామిలీని మాత్రం ఎవరూ మిస్ కాలేనని చెప్పుకుంటోంది. కాబట్టి రంభకి సంబంధించినటువంటి విషయాలు చూసి అందరూ ఎంతో సెన్సేషన్ గా చెప్పుకుంటున్నారు. సో ముఖ్యంగా 90వ దశకంలో తన నటనతో అలరించి ఎంతో మంది ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చేసుకుంది. తెలుగు అమ్మాయి అయిన రంభకి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మాత్రం స్వర్గం అనే మలయాళ చిత్రంతోనే హీరోయిన్ గా తన కెరీర్ లో కొనసాగింది. అదే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత రంభకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. రంభ వరుసగా సినిమా అవకాశాలు ఎంతో బిజీ అయ్యారు. తెలుగులో తను తొలిసారిగా నటించిన చిత్రం రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడకు. ఆ సినిమా ద్వారానే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి ఘన విజయాన్ని సాధించుకోవడంతో వరుసగా ఆమెకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పూరి సినిమాల్లో కూడా నటించారు. మొత్తానికి ఆ తరుణంలోనే భారీ స్థాయిలో అయితే క్రేజీగా అవకాశాలు వచ్చాయి. సో ముఖ్యంగా అయితే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారి కాంబినేషన్ లో అయితే డాన్స్ తో ఇరగదీసింది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఆడి పాడారు. బాలీవుడ్ లో కూడా గోవింద గారితో ఆమె కెరియర్ కాంబినేషన్ వేరే లెవెల్ అని చెప్తారు. మొత్తం ఆమె కెరియర్ లో 2003 వరకు పూర్తిగా సక్సెస్ఫుల్ గా అయితే సాగింది. ఆ తర్వాత అవకాశాలు బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత తను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫారెన్ లో వెళ్లి సెటిల్ అయిపోయింది. ప్రొడ్యూసర్ గా మారి ఆమె చేసినటువంటి సినిమాల వల్ల కొంచెం నష్టం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే రంభ లైఫ్ వేరేలా ఉండేది. అప్పుల బాధ తట్టుకోలేక ఇంటిని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అడపాదడపా వచ్చే అవకాశాలతో సర్దుకుంటూ ఉంది. సో స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగినటువంటి ఆమె ఆస్తిని మొత్తం పోగొట్టుకుందట. 2010లో మరి వ్యాపారవేత్త ఇంద్రనీల్ను పెళ్లి చేసుకుంది. తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా తనకి 2 అందమైన కూతుళ్ళున్నారు. ఆ ఇద్దరు చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటారు. ప్రస్తుతం హీరోయిన్ రంభ అంటే తనకి ఎంతో ఇష్టమని స్టార్ హీరోలు కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా రంభ అంటే చాలా ఇష్టం ఒక డాన్సర్ గా. అందుకే యమదొంగ సినిమాలో ఏరుకోరి ఆమె పాటను తీసుకున్నారు. ఆమెను చూస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తుందా? మొత్తానికి సినిమా ఎంట్రీ నుంచి మళ్ళీ రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు రంభ. సో ఈ తరం ప్రేక్షకులకి ఆమెను చూస్తే నిజంగా ఇప్పుడు జనరేషన్ హీరోయిన్ లాగే అంతే బాలీవుడ్ ముద్దుగుమ్మలా ఉంటుంది, కానీ పూర్తిగా తెలుగు అమ్మాయే. మరి దాదాపు ఆమె సినిమాలో నటించి ఇప్పటికీ 25 ఏళ్లు గడిచిపోయింది. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఎంతో మందితో హీరోలతో కలిసి నటించిన పలానా సినిమాలలో పలానా యాక్టర్ తో చేయాలనేటువంటిది అయితే లేదు.
ఎంతో మంది లేటెస్ట్ హీరోస్, మన యంగ్ హీరోస్ తో కూడా స్పెషల్ సాంగ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చి తన డాన్సింగ్ టాలెంట్ అయితే నిరూపించుకుంది. సో మరి కాలీవుడ్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో వచ్చినటువంటి తర్వాత ఆమె ఆయన సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కనిపించబోతోంది అంటూ కొన్ని వార్తలు వినిపించింది. మరి అది నిజమా కాదా అనేది తెలియదు, కానీ అప్పుడప్పుడు కనిపించేటువంటి సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూ చాలానే అందరూ కూడా ఎంతో ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సినిమాల్లో నిజంగానే అలాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను అంటూ చెప్తోంది. సో ఒకప్పుడు ఆమె చేసినటువంటి క్యారెక్టర్స్ ని చూస్తూ ఎంతో సోషల్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తోంది. హీరోయిన్ రంభ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే దాదాపు ఆమె 48 వయసు వచ్చిన యంగ్ హీరోయిన్ గా అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. సో ఆమె చేసిన ఎన్నో సినిమాల్లో బొంబాయి ప్రేమికుడు కానీ, ముద్దుల ప్రియుడు కానీ, ముఖ్యంగా ఆమె చేసినటువంటి ఎంతో అద్భుతమైన సినిమాలు అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన బావగారు బావున్నారా కానీ, ఇద్దరు మిత్రులు, హిట్లర్ సినిమాలు వేరే లెవెల్లో హిట్ అయ్యాయి. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆమె ఎంతో చక్కగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలేషియాలో తన కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా స్పెండ్ చేస్తోంది.